హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లేస్. టుడే అయితే మనమైతే బందర్గట్ట జూ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో ఇక్కడ మనకు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనపడింది. సో అక్కడికైతే వచ్చాము. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. గైస్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఏదో నరసింహస్వామి టెంపుల్ ఉందంట. సో కొండ పైన ఉందన్నమాట టెంపుల్, అది కింద వెంకటేశ్వర స్వామి. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ బన్నేరుగట్టకి వెళ్ళాలని వచ్చి పార్క్కి వెళ్ళాలని వచ్చాం. ఇక్కడికి వస్తే టెంపుల్ కొంచెం అట్రాక్టింగ్గా ఉంది. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసుడు అయిపోయావే, ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉందో చూపిస్తానా. పురుషోత్తమ పురుషోత్తమ పురుషోత్తమ. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. టెంపుల్ దగ్గరికి కనిపిస్తుంది కదా, టెంపుల్ చూపిస్తుంది. టెంపుల్ శ్రీ నరసింహస్వామి టెంపుల్. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేది ఎట్లా? భక్తితో ధ్యానించుటే. అదెట్లా? ఓం నమో నారాయణాయ. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకొన్నా రింగారింగా. సో మొత్తానికి అయితే టెంపుల్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. గాయస్ టెంపుల్లోకి అయితే మొబైల్ అలో లేదనమాట. సో వీడియో అయితే తీయలేకపోయాము. కానీ టెంపుల్ పక్కన ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. అసలు వేరే లెవెల్ ఉంది, అసలు బ్యూటిఫుల్. అసలు మార్నింగ్ టైం అయితే చూడండి ఒకసారి. గాల్లో ఎగిరొస్తామే గాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. ఈ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. నీ వైపే తన చాపను తిప్పేసా.